నమస్కారం. న్యూస్ విజన్కు స్వాగతం. వైకుంఠ ఏకాదశి నేపథ్యంలో తిరుమల శ్రీవారి ఆలయంలో ఈ ఉదయం కోయిల్ ఆల్వార్ తిరుమంజనం కార్యక్రమాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించారు టీటీడీ అధికారులు. ఈరోజు ఉదయం 6:45 ఆలయ శుద్ధి కార్యక్రమం మొదలుపెట్టాం. ఇందులో బోర్డు సభ్యులు, అధికారులు అందరూ పాల్గొన్నారు. ఇది గత కొన్నేళ్ళుగా వస్తున్నటువంటి ఆనవాయితీ. ఆ సందర్భంగా మన వాళ్ళందరూ కూడా పార్టిసిపేట్ చేశారు. వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు. ఓం నమో వెంకటేశాయ. వైకుంఠ ఏకాదశి సందర్భంగా ప్రతి సంవత్సరం నిర్వహించేటట్లు ఈసారి కూడా స్నపన తిరుమంజనం నిర్వహించడం జరిగింది. స్నపన తిరుమంజనం అంటే మరి ఆలయ శుద్ధి కార్యక్రమం. సంవత్సరంలో 4 సార్లు ఈ కార్యక్రమం చేస్తాము. ఈ కార్యక్రమంలో ఆలయం ప్రాంగణం అంతా గోడలు, పైకప్పు, ఆలయంలో ఉన్న దేవతామూర్తులు, పూజా సామాగ్రి అంతా కూడా నీళ్లతో శుద్ధి చేసి దాని తర్వాత పరిమళ ద్రవ్యాలతో ప్రోక్షణ చేయడం జరుగుతుంది. ఈ కార్యక్రమం అయిన తర్వాత మూలమూర్తికి ప్రత్యేక పూజలు ఆగమోక్తంగా నిర్వహించడం జరుగుతుంది. ఈ కార్యక్రమము ప్రతి సంవత్సరం కూడా వైకుంఠ ఏకాదశి సందర్భంగా ఒకసారి చేయడం జరుగుతుంది. హ్యూమన్ మెటానిమో వైరస్ ఇప్పుడు భారతదేశాన్ని వణికిస్తోంది. కర్ణాటక, గుజరాత్ రాష్ట్రాలలో ఈ హెచ్ఎంపీవీ కేసులు నమోదవుతున్న నేపథ్యంలో ప్రజలు హడలిపోతున్నారు. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అప్రమత్తమైంది. ఆంధ్రప్రదేశ్లో ఈ వైరస్ కేసులు నమోదు కాలేదని, ఆందోళన చెందాల్సిన అవసరం లేదని పేర్కొన్న ప్రభుత్వం ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. హెచ్ఎంపీవీ గురించి, దాని వ్యాప్తి గురించి తీసుకోవాల్సిన జాగ్రత్తలు, వైద్య సదుపాయాలు, మందుల అవైలబిలిటీ, ఆక్సిజన్ సరఫరా, అత్యవసర పరిస్థితులు వంటి అనేక అంశాలపైన సీఎం చంద్రబాబు నాయుడు అధికారులతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ కర్ణాటక, గుజరాత్ రాష్ట్రాలలో హెచ్ఎంపీవీ కేసులు నమోదవుతున్న నేపథ్యంలో రాష్ట్రంలో అప్రమత్తతతో వ్యవహరించాలని అధికారులను ఆదేశించారు. ప్రజలు దీనిపైన ఆందోళన చెందాల్సిన అవసరం లేదనే విషయాన్ని సీనియర్ వైద్య నిపుణులు చెబుతున్నారని ఆయన వివరించారు. మన రాష్ట్రంలో ఎలాంటి హెచ్ఎంపీవీ కేసులు నమోదు కాలేదని చెప్పారు. ఈ వైరస్కు తేలికపాటి స్వభావం ఉన్నందున ఆందోళన అవసరం లేదన్నారు. ఈ విషయంలో ప్రభుత్వానికి అవసరమైన సాంకేతిక ఇన్పుట్లను అందించడానికి మైక్రోబయాలజిస్టులు, పెడియాట్రిషియన్లు, పల్మనాలజిస్టులు, ప్రివెంటివ్ మెడిసిన్ ప్రొఫెసర్లతో నిపుణుల కమిటీ ఏర్పాటు చేశామన్నారు. పరిస్థితిని మెరుగుపరిచేందుకు అవసరమైన చర్యలు తీసుకునే అంశంపై ఈ కమిటీ ప్రభుత్వానికి సూచనలు అందజేస్తోందన్నారు. ఇది సీజనల్ వైరస్ కాబట్టి ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. వైరస్ ప్రభావితుల పరీక్ష కోసం హెచ్ఎంపీవీ వైరస్ని పరీక్షించడానికి యూనిప్లెక్స్ కిట్లను సేకరించాలని అధికారులకు సూచించారు. రాష్ట్రంలో ఐసీఎంఆర్ గుర్తింపు పొందిన 10 వైరాలజీ ల్యాబ్లు అందుబాటులో ఉన్నాయని, వీటిల్లో హెచ్ఎంపీవీ పరీక్షలు చేయవచ్చని చెప్పారు. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ పూణేలో హెచ్ఎంపీవీ నిర్ధారణ పరీక్ష జరగాలని కేంద్రం సూచించిందన్నారు. ఐసీఎంఆర్ గుర్తింపు పొందిన వీడీఆర్ఎల్ ల్యాబ్లకు అవసరమైన టెస్టింగ్ కిట్లను సరఫరా చేస్తామని కేంద్రం తెలిపిందన్నారు. జర్మనీ నుండి మొదటగా 3,000 టెస్టింగ్ కెపాసిటీ కిట్లను కొనుగోలు చేయాలని సూచించారు. 4.50 లక్షల N95 మాస్కులు, 13.71 లక్షల ట్రిపుల్ లేయర్డ్ మాస్కులు, 3.52 లక్షల పీపీఈ కిట్లు తక్షణమే అందుబాటులో ఉన్నాయని అధికారులు తెలియజేశారు. రాబోయే 3 నెలలకు సరిపడా వీటిని సేకరించాలని సీఎం సూచించారు. చికిత్స కోసం అవసరమైన ఔషధాల లభ్యతపైన కూడా సీఎం సమీక్షించారు. హెచ్ఎంపీవీ సంబంధిత అనారోగ్యం చికిత్సకు అవసరమైన మందులు తగినన్ని అందుబాటులో ఉన్నాయని అధికారులు తెలియజేశారు. అవసరమైతే రిబావరిన్ వంటి ప్రత్యేక మందులను ఏపీఎంఎస్ఐడిసి ద్వారా సరఫరా చేసే వరకు స్థానికంగానే కొనుగోలు చేయాలని ముఖ్యమంత్రి వారికి సూచించారు. అన్ని ప్రభుత్వ బోధన జిల్లా ఆసుపత్రులలో 20 పడకల ఐసోలేషన్ వార్డులను అవసరమైతే సిద్ధం చేయాలన్నారు. ప్రభుత్వ ఆసుపత్రులలోని అన్ని ఓపీ ప్రాంతాలలో ఆటో శానిటైజర్ డిస్పెన్సర్లను ఏర్పాటు చేయాలని సూచించారు. ఎలాంటి అంతరాయం లేని ఆక్సిజన్ సరఫరా, ఆక్సిజన్ పైప్లైన్లు, లిక్విడ్ ఆక్సిజన్ సరఫరా, పిఎస్ఏ ప్లాంట్ల లభ్యత వంటి అంశాలపై అన్ని ఆసుపత్రులలో మాక్ డ్రిల్ నిర్వహించాలని అధికారులకు సూచించారు. ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రులలో నమోదైన అనుమానాస్పద కేసులను నిశితంగా పర్యవేక్షించాలని సూచించారు. హ్యాండ్ వాష్, మాస్క్ వాడకం, పరిశుభ్రత నిర్వహణపై ప్రజల్లో అవగాహన కల్పించాలన్నారు. పరిస్థితిని ఎదుర్కొనేందుకు వైద్య ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ పూర్తిగా సిద్ధంగా ఉండాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు.
ఈ వీడియో కాన్ఫరెన్స్లో స్పెషల్ సిఎస్ ఎంటీ కృష్ణబాబుతో పాటు వైద్య ఆరోగ్య శాఖ కార్యదర్శి డాక్టర్ మంజుల, ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్ వాకాటి కరుణ, ఏపీఎంఎస్ ఐడీసీ ఎండీ డాక్టర్ ఏ సిరి, డిఎంఈ డాక్టర్ నరసింహం, డిహెచ్ డాక్టర్ పద్మావతి తదితరులు పాల్గొన్నారు. నేను నిరంతరం 4 రోజులుగా వీటి మీద సమీక్షలు నిర్వహిస్తున్నాం. కేంద్ర ప్రభుత్వంతో కూడా మాట్లాడుతున్నాం. ముఖ్యంగా ఐసీఎంఆర్తో జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. దానికి అనుగుణంగా ప్రికాషనరీ మెజర్స్ తీసుకున్నాం. ఇవాళ కూడా ఒక సేఫ్టీ ప్రోటోకాల్ని కూడా రిలీజ్ చేసే ప్రయత్నం చేస్తున్నాం. అదేవిధంగా ఈ వస్తే యాంటీవైరల్ డ్రగ్స్ నిల్వల గురించి కానీ డ్రగ్ హౌసెస్లో పెట్టాలన్న విషయం, అదేవిధంగా పీసీఆర్ టెస్టులు చేయడానికి కూడా మల్టీప్లెక్స్, యూనిప్లెక్స్ టెస్టులు చేయాల్సిన అవసరం ఉంటుంది. వాటికి సంబంధించిన వాటిని కూడా ప్రొక్యూర్ చేసే దిశగా ఇవాళ ప్రయత్నాలు మొదలుపెట్టాం. ఆరోగ్య వైద్య శాఖ అప్రమత్తంగా ఉంది. ప్రజల ఆరోగ్య సంరక్షణ బాధ్యత తీసుకుని ఈ హెచ్ఎంపీవీ వైరస్ ఆంధ్రాలో పెద్దగా ప్రభావం చూపకుండా జాగ్రత్తలు తీసుకుంటాం. నేపాల్ టిబెట్ సరిహద్దుల్లో భారీ భూకంపం వచ్చింది. ఉదయం ఇక్కడ భూకంపం సంభవించడంతో రిక్టర్ స్కేల్పై దీని తీవ్రత 7.1గా రికార్డు అయింది. కొన్ని క్షణాల పాటు ప్రకంపనలు రావడంతో ప్రజలు తీవ్ర భయాందోళనతో ఇళ్ల నుంచి బయటకు పరుగులు పెట్టారు. ఈ విపత్తులో ఇప్పటి వరకు సుమారు 36 మంది చనిపోగా మరో 38 మంది తీవ్రంగా గాయపడినట్లు చైనా అధికారిక మీడియా తెలిపింది. మృతుల సంఖ్య మరింతగా పెరిగే ఛాన్స్ ఉందని చెప్పుకొచ్చింది. కాగా నేపాల్ టిబెట్ సరిహద్దుకు 93 కిలోమీటర్ల దూరంలో ఉన్న లబుచే ప్రాంతంలో నేటి ఉదయం 6:35 ఈ భూకంపం ఏర్పడింది. టిబెట్లోని షిజాంగ్లో 10 కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రాన్ని గుర్తించినట్లు నేపాల్ అధికారులు తెలిపారు. దీని తీవ్రతతో నేపాల్ రాజధాని కాఠ్మండు సహా పలు జిల్లాల్లో భూ ప్రకంపనలు నెలకొన్నాయి. ఈ భూ ప్రకంపనలతో భారతదేశంలోని ఉత్తరాది రాష్ట్రాలపై కూడా స్వల్పంగా కనిపించింది. ఢిల్లీ, ఎన్సీఆర్, పశ్చిమ బెంగాల్, బీహార్ సహా పలు ప్రాంతాల్లో భూమి కంపించినట్లు తెలుస్తోంది. అటు చైనా, భూటాన్, బంగ్లాదేశ్లోని పలు ప్రాంతాల్లోనూ భూ ప్రకంపనలు సంభవించినట్లు టాక్. డ్రాగన్ కంట్రీలో భూకంప తీవ్రత 6.8గా నమోదైంది. కాగా నేపాల్లో తరచూ భారీ భూకంపాలు వస్తుంటాయి. 2015 ఏప్రిల్లో అక్కడ 7.8 తీవ్రతతో భూకంపం సంభవించడంతో దాదాపు 9,000 మంది మరణించారు. భక్తులు మోసాలకు గురికాకుండా అధికారులు శతకోటి ఆలోచనలను అమల్లోకి తీసుకువస్తుంటే దళారులు అనంతకోటి మోసాలతో యాత్రికులను బురిడి కొట్టిస్తున్నారు. రాహుకేతు సర్పదోష నివారణ క్షేత్రంగా శ్రీకాళహస్తి ఘనఖ్యాతిని సంపాదించుకుంది. ఇక్కడ నిర్వహించే పూజలకు భక్తులు దేశ విదేశాల నుంచి తరలి వస్తుండడం విశేషం. సాధారణంగా శని, ఆది, సోమ, మంగళవారాల్లో రాహుకాల సమయంలో ఈ దోష పూజలు చేయించుకునేందుకు భక్తులు భారీగా తరలి వస్తుంటారు. అదే సమయంలో దళారులు కొందరు తమదైన చేతివాటంతో ముందస్తుగా పూజా సామాగ్రితో పాటు టికెట్లు కొనుగోలు చేస్తున్నారు. రద్దీ సమయాల్లో 500 రూపాయల టికెట్ను 750 రూపాయలకి, 750 రూపాయల టికెట్ను 1000 రూపాయలకి విక్రయించి సొమ్ము చేసుకుంటున్నారు. క్యూ లైన్లలో వెళ్లలేని వారి కోసం అడ్డదారిన పూజా సామాగ్రి కొనుగోలు చేస్తున్నారు. రద్దీ సమయాల్లో ఒక్కో దళారీ 10,000 రూపాయలకు తక్కువ లేకుండా జోబులు నింపుకొని వెళ్లిపోతున్నారు. అధికారులు నిఘా కెమెరాలు పెట్టి పకడ్బందీ వ్యవస్థలను అందుబాటులోకి తీసుకువస్తున్న దళారుల అడ్డగోలు అక్రమాలతో సామాన్య భక్తులు అవస్థ పడాల్సి వస్తోంది. ఇదే విషయమై గతంలోనూ పలువురు భక్తులు అధికారులకు ఫిర్యాదు చేశారు. దళారుల చేతివాటం గురించి అక్కడ ఉన్న భద్రతా సిబ్బందికి తెలిసి తెలియనట్లుగా వ్యవహరించడం పట్ల విమర్శలు గుప్పుమంటున్నాయి. రద్దీ సమయాల్లో ఈ తరహా మోసాలు నియంత్రించే దిశగా అధికారులు కట్టడి చేయాల్సి ఉంది. తిరుపతి పరిసర ప్రాంతాల్లో ఉన్న హోటళ్ల మీద అనేక ఫిర్యాదులు రావడంతో కమిషనర్ వారి ఆదేశాల మేరకు తనిఖీలు చేయడం జరిగిందని జాయింట్ ఫుడ్ కంట్రోలర్ పూర్ణచంద్రరావు పేర్కొన్నారు. తిరుపతి నగరంలో ఫుడ్ సేఫ్టీ అధికారులు పలు హోటళ్లపైన ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. కమిషనర్ ఉత్తర్వుల మేరకు మంగళవారం పలు హోటళ్లపైన 10 టీములుగా విడిపోయి ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. ఈ సందర్భంగా ఫుడ్ కంట్రోలర్ పూర్ణచంద్రరావు మాట్లాడుతూ పవిత్ర పుణ్యక్షేత్రంలో అనేక మంది యాత్రికులు తిరుపతి పట్టణానికి వస్తుండటంతో నాణ్యత పాటించని పలు హోటళ్లపైన తనిఖీలు నిర్వహించామని, నాణ్యత పాటించని హోటళ్లపైన కేసులు నమోదు చేసి సీజ్ చేస్తామని హెచ్చరించారు. సుమారు 50,000 నుంచి 1,00,000 మంది దాకా పిలిగ్రిమ్స్ వస్తున్నారు. వాళ్ళని మనం అతిథులుగా గౌరవించాల్సిన బాధ్యత మన మీద ఉంది. ఆ కారణంగా హోటల్స్ ఎట్లా ఉన్నాయి అనేది మీ అందరికీ తెలుసు. ప్రతిరోజు కంప్లైంట్స్ ఇక్కడికి వస్తూ ఉన్నాయి. ఎందుకంటే నాట్ ఓన్లీ ఆంధ్రప్రదేశ్ నుంచి కాకుండా ఇక్కడికి అన్ని రాష్ట్రాల నుంచి, అన్ని దేశాల నుంచి పిలిగ్రిమ్స్ వస్తూ ఉన్నారు. వాళ్ళు ఇక్కడ హోటల్కి వెళ్ళి మహారాష్ట్ర నుంచి, ముంబై నుంచో, హైదరాబాద్ నుంచి, చెన్నై నుంచి రోజు కంప్లైంట్స్ వస్తూ ఉన్నాయి. ఆ నిమిత్తం కమిషనర్ గారి ఉత్తర్వుల మేరకు 10 టీములతోటి ఇవాళ హోటల్స్ అన్ని ఇన్స్పెక్ట్ చేయడం జరుగుతుంది. ఆ క్రమంలో ఇవాళ ఇక్కడ పద్మావతి రెస్టారెంట్ ఇన్స్పెక్ట్ చేయడం జరిగింది. చాలా దారుణమైన విషయాలు మీ అందరూ చూసాము. నిన్న మొన్న వండిన పదార్థాలు ఫ్రిడ్జ్లో పెట్టి మళ్ళీ స్టైల్ ఫుడ్ సప్లై చేస్తూ ఉన్నారు. తర్వాత డీప్ ఫ్రీజర్లను చూస్తే మాత్రం మరి అవి క్లీన్ చేసి 5 నెలలు అయిందా 6 నెలలు అయిందా కూడా తెలియదు. ఐస్ గట్టి ఉంది.
వాటిని కూడా మేము మీ ద్వారా తెలియజేసాం. తర్వాత హైజీన్ కండిషన్స్ ఎక్కడా కూడా అన్ని కిచెన్ అంతా కూడా గుంటలు పడిపోయి నీళ్లు నిలవండి చాలా దారుణంగా ఉంది. తర్వాత ఏంటంటే ముడి పదార్థాలు రా మెటీరియల్ చెక్ చేస్తే అన్ని కలర్సు ఫుడ్ కలర్స్ కలిపినవి అన్నీ ఉన్నాయి. వీటన్నిటి నిమిత్తం ఇన్స్పెక్షన్ జరుగుతూ ఉన్నాయి. శాంపిల్స్ కలెక్ట్ చేసి ఎనాలిసిస్ నిమిత్తం హైదరాబాద్ పంపించడం జరుగుతుంది. ఎనాలిసిస్ రిపోర్ట్ వచ్చిన తర్వాత వీళ్ళందరి మీద క్రిమినల్ చర్యలు తీసుకుంటాం. అట్లాంటి ఏదైనా ఉంటే కమిషనర్ గారు ఉత్తర్వుల మేరకు లైసెన్స్ క్యాన్సిల్ చేసి హోటల్ మూసేసే చర్యలు కూడా తీసుకోవడానికి వెనకాడం. అన్నా క్యాంటీన్లు పరిశుభ్రంగా ఉంచి నాణ్యమైన ఆహార పదార్థాలు ప్రజలకు అందించాలని నగరపాలక సంస్థ కమిషనర్ ఎన్ మౌర్య అధికారులను ఆదేశించారు. నగరంలో స్విమ్స్ కోడలి, న్యూ బాలాజీ కాలనీ, ముత్యాలరెడ్డిపల్లి, ఈఎస్ఐ హాస్పిటల్ వద్ద 4 అన్నా క్యాంటీన్లు నిర్వహిస్తున్న విషయం విదితమే. మంగళవారం మధ్యాహ్నం ఈ అన్నా క్యాంటీన్లను కమిషనర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. అక్కడికి వచ్చిన ప్రజలతో మాట్లాడి ప్రజలకు అందిస్తున్న భోజనాన్ని రుచి చూసి సంతృప్తి వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ ప్రజలకు నాణ్యమైన భోజనాన్ని అందించాలని అన్నారు. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలని, ప్రజలకు మరుగుదొడ్లు అందుబాటులో ఉంచాలని అన్నారు. నగరపాలక సంస్థ అధికారులు, సచివాలయం సిబ్బంది ప్రతినిత్యం అన్నా క్యాంటీన్లు పరిశీలించి ప్రజలకు నాణ్యమైన భోజనం అందేలా చూడాలని, ప్రజల అభిప్రాయాలు తెలుసుకొని ఆ సౌకర్యాలు కల్పించాలని అన్నారు. కమిషనర్ వెంట డిఈ మహేష్, సచివాలయం సిబ్బంది తదితరులు ఉన్నారు. విభజన చట్టంలో భాగంగా కడప ఉక్కు పరిశ్రమను ప్రభుత్వమే నిర్వహించి వెనుకబడిన జిల్లాలకు ప్రత్యేక నిధులు కేటాయించాలని, విభజన చట్టంలో ఉన్న హామీలను అమలు చేయాలని ప్రధాని పర్యటనను నిరసిస్తూ సిపిఎం ఆధ్వర్యంలో గాంధీ విగ్రహం వద్ద నిరసన కార్యక్రమం చేయడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి సిపిఎం జిల్లా కార్యదర్శి వాడ గంగరాజు మాట్లాడుతూ రాష్ట్ర విభజన హామీలు అమలు చేయకుండా, వెనుకబడిన ప్రాంతాలకు నిధులు ఇవ్వకుండా 10 సంవత్సరాలుగా మోసం చేసిన బీజేపీ ప్రధాని పర్యటనను రాష్ట్ర ప్రజలు నిరసించాలని పిలుపునిచ్చారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కడప ఉక్కు, వెనుకబడిన ప్రాంతాలకు నిధులు కేటాయించాలని డిమాండ్ చేసిన నాయకులు పార్టీలు అధికారంలోకి వచ్చిన వెంటనే వాటి ఊసే మాట్లాడడం లేదని విమర్శించారు. ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా నాయకులు ఓబుల్రాజు, గిరిధర్ గుప్తా, భువనేశ్వరి, ఓ అర్జబ్, చిలకమ్మ, సంజయ్, రాజా జయంతి తదితరులు పాల్గొన్నారు. రేపు విశాఖపట్నంలో ఈ ఆంధ్ర ప్రజలందరూ కూడా విశాఖలో నిరసన వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఉంది. అందువల్ల ఈ ఆంధ్ర ప్రజల నిరసన కార్యక్రమాన్ని దృష్టిలో పెట్టుకొని రేపు మీరు గతంలో ఏదైతే ప్రకటించారో రాయలసీమకు డిక్లరేషన్ కానీ, ఈ ఆంధ్రప్రదేశ్ విభజన చట్టంలో హామీలు కానీ, అదేవిధంగా కడపలో ఉక్కు పరిశ్రమ, వెనుకబడిన జిల్లాలకు నిధులు, అదేవిధంగా విశాఖ ఉక్కుని ప్రైవేటీకరణ చేయకుండా ఆపుతామని చెప్పి మీరు ప్రకటన చేయాలి. చేయకపోతే రేపు భవిష్యత్తులో మీరు ఆంధ్రప్రదేశానికి వచ్చే పరిస్థితి లేదు. అందువల్ల ఇప్పుడు మీరు రేపు వెంటనే ప్రకటన ఈ సందర్భంగా ఈ రోజే ప్రకటన చేసి రేపు విశాఖపట్నానికి వస్తే బాగుంటుంది. జిల్లా కేంద్రమైన చిత్తూరులో ఉన్నతాధికారులు, ప్రజాప్రతినిధులు కొలువై ఉంటారు. అయితే నగరంలోని అక్రమాలను ఒక్కరూ పట్టించుకోవడం లేదు. కూటమి నేతలు గేటు పేరుతో సామాన్యుని యథేచ్ఛగా దోచుకుంటున్నా, నడి రోడ్డుపై దౌర్జన్యాలకు దిగుతున్నా ప్రశ్నించే వారే కనబడటం లేదు. ఆరుగాలం కష్టించి పండించిన ఉత్పత్తులను అమ్ముకునేందుకు వచ్చిన రైతుల రక్తాన్ని పీల్చేస్తున్నా స్పందించే నాదుడే కరువయ్యాడు. ప్రధానంగా జిల్లాలోని 20 మండలాలతో పాటు కర్ణాటక, తమిళనాడు ప్రాంతాలకు చెందిన రైతులు కూరగాయలను చిత్తూరులోని హోల్సేల్ వ్యాపారులకు విక్రయిస్తుంటారు. ఈ క్రమంలో ఈ రైతులతో పాటు నగరంలోని రోడ్లపై వ్యాపారాలు చేసుకునే వాళ్ళ నుంచి కార్పొరేషన్ గేటు పేరిట కొద్ది మొత్తంలో రుసుము వసూలు చేయవచ్చని గెజెట్లో రూపొందించారు. అయితే ఎవరు గేట్ చెల్లించాలి, ఎంత చెల్లించాలి, ఎవరికి మినహాయింపు ఉంది అనే విషయాలు కార్పొరేషన్ యంత్రాంగం ఎక్కడా ప్రకటించలేదు. కనీసం బహిరంగ ప్రదేశాల్లో బోర్డు సైతం ఏర్పాటు చేయలేదు. పైగా అధికారుల వద్ద ఉన్న గెజెట్లో రుసుములు వసూళ్లు మొత్తం తప్పులతో నిండిపోయింది. గేట్ వసూలులో వచ్చిన విభేదాలే గతంలో అప్పటి మేయర్ అనురాధ, ఆమె భర్త కటారి మోహన్ హత్యకు కారణమనే విషయం చిత్తూరులో అందరికీ తెలిసిన సత్యం. ఈ నేపథ్యంలో గత 4 ఏళ్లుగా వైఎస్ఆర్సీపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ విజయానందరెడ్డి తన సొంత డబ్బులను కార్పొరేషన్కు చెల్లించారు. దీంతో ప్రజలపై ₹1 కూడా గేటు భారం పడేది కాదు. అయితే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక మార్కెట్ గేట్ను తమ కార్యకర్తల చేతుల్లో పెట్టింది. దీంతో వారు ఇష్టారాజ్యంగా సామాన్యులను దోచుకుంటున్నారు. ఈ వ్యవహారం మరికొందరిని బలికోరక ముందే ప్రజాప్రతినిధులు మేల్కొని మార్కెట్ గేటు వసూళ్లపై నియంత్రణ పెట్టాల్సిన అవసరం ఉంది. చిత్తూరు నగర అభివృద్ధికి, ప్రజల ప్రశాంత జీవనానికి చిత్తశుద్ధితో కృషి చేస్తున్నామని పదే పదే చెబుతున్న ఎమ్మెల్యే జగన్మోహన్ సైతం దీనిపై దృష్టి సారించాలని పలువురు కోరుతున్నారు. అంతరించిపోతున్న సంస్కృతి సాంప్రదాయాలను భావితరాలకు అందించాలనే ముఖ్య ఉద్దేశంతో సంక్రాంతి సంబరాలు, ముగ్గులు, ఆటల పోటీలను నిర్వహించడం జరిగిందని టీటీడీ వినాయక్ నగర్ రెసిడెన్స్ వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులు వెంకటేష్ కల్పన పేర్కొన్నారు. క్వార్టర్స్లో గ్రౌండ్లో మనం ఇటువంటి కార్యక్రమాలన్నీ కూడా 3 రోజులు ఎంతో ఘనంగా నిర్వహిస్తున్నాము. ఈరోజు ముగ్గుల పోటీలలో క్వార్టర్స్లో ఉన్నటువంటి వాళ్ళు
మహిళలందరూ కూడా పాల్గొని ఎంతో ఉత్సాహంగా ఈ ముగ్గుల పోటీల్లో పాల్గొనడం జరిగింది. 13వ తేదీ ఉదయం మనము తిరుపతిలోనే అతి పెద్ద పండుగ కార్యక్రమమైనటువంటి భోగిని మన కోట్రస్ వాసులందరూ కలిపి కూడా ఉత్సాహంగా చేసుకోవడం జరుగుతుంది. కావున మరి కొద్దిసేపు ఈ ముగ్గులలో పార్టిసిపేట్ చేసిన ప్రతి ఒక్కరికి కూడా 26వ తేదీ రిపబ్లిక్ డే రోజున సాయంత్రం మనము టీటీడీ అధికారులు తిరుపతి పట్టణ ప్రముఖులచే వారికి బహుమతి ప్రదానం కూడా చేయడం జరుగుతుంది. ఓం నమో వెంకటేశాయ. గత 15 సంవత్సరాలుగా మేము నిర్వహిస్తున్నాం. దీంట్లో ఉద్యోగస్తులు వారి కుటుంబ సభ్యులందరూ కూడా పాల్గొని జయప్రదం చేయడం అనేటువంటిది గొప్ప విషయం. అందులో మహిళలకి ప్రత్యేకంగా 24 గంటలు వాళ్ళ ఇంట్లో పనులు వీటితో ఈ ఒత్తిళ్ళకి మానసికమైనటువంటి ఒత్తిళ్ళకి గురి కాకుండా కొంత వాళ్ళకి రిలాక్సేషన్ ఉండడం కోసం అందరితో ఒకరికొకరు పరిచయాలు ఉండి ఆ రకంగా మంచి మానవ సంబంధాలు మెయింటైన్ చేయడానికి ఉపయోగపడతాయి. అదేవిధంగా సంక్రాంతి సందర్భంగా అనేక యాక్టివిటీస్ను కూడా మేము నిర్వహిస్తున్నాం. కాబట్టి ఈ కార్యక్రమాన్ని ఇంత జయప్రదంగా పాల్గొన్నటువంటి మహిళలందరికీ మా వినాయక నగర్ అసోసియేషన్ తరఫున కృతజ్ఞతలు. భోగి పండగ భోగి అయితే చాలా ఘనంగా చేస్తారు. అలాగే వాళ్ళ ప్రైజులు కూడా పెద్ద పండుగ రోజు అందరికీ ప్రైజ్ సెలబ్రేషన్స్ చేస్తారు. దీంట్లో నన్ను పాల్గొనేదానికి అవకాశం ఇచ్చిన వినాయక నగర్ అసోసియేషన్ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ప్రతి ఏటా ముగ్గుల పోటీకి నన్ను జడ్జిగా పిలుస్తున్నారు. నాకు సంతోషంగా ఉంటుంది. ఈ ప్రతి ముగ్గు ఒకటికి మించిన ఒకరు చాలా బాగా వేస్తున్నారు. ఎవరికి ఫస్ట్ ప్రైజ్ వేయాలా సెకండ్ ప్రైజ్ వేయాలనేది మాకే తర్జన పడుతుంటాము. ప్రతి ఒక్కరు ఎంప్లాయీస్ వైఫ్స్కి అందరికీ నేను చెప్పేదేమంటే దీంట్లో పాల్గొన్న ప్రతి ఒక్కరూ విజేతలే. కానీ ఫస్ట్ సెకండ్ థర్డ్ అనేది మేము సెలెక్ట్ చేయాలి కాబట్టి సెలెక్ట్ చేస్తున్నాము. ప్రతి ఒక్కరికి గెలిచిన వాళ్ళకి ముగ్గులు వేసిన వాళ్ళందరికీ కూడా కంగ్రాచులేషన్ తెలుపుకుంటూ తిరుమల తిరుపతి దేవస్థానంలో విధులు నిర్వహించే ఉద్యోగస్తులకు, విశ్రాంత ఉద్యోగులకు వైకుంఠ ద్వార దర్శనం టోకెన్ల కేటాయింపుపై హర్షం వ్యక్తం చేస్తూ టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు ఈవో శ్యామలరావుకు కృతజ్ఞతలు తెలిపారు. భక్తులందరూ కూడా సంతృప్తితో ఈ 10 రోజుల పాటు జరగబోయే వైకుంఠ ఏకాదశి రోజున స్వామివారి దర్శనం చేసుకొని వారి అనుగ్రహం పొందాలని చెప్పి కోరుకుంటున్నాం. టీటీడీ ఉద్యోగస్తులకు, వాళ్ళ కుటుంబ సభ్యులకు, బంధుమిత్రులకు ఈ యొక్క 10 రోజులు దర్శన భాగ్యం ఏర్పాటు చేసినటువంటి టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు గారికి, ఈవో శ్యామలరావు గారికి, అడిషనల్ ఈవో వెంకయ్య చౌదరి గారికి, అలాగే జేఈఓలకు, మిగిలిన అధికారులందరికీ కూడా టీటీడీ ఎంప్లాయీస్ వెల్ఫేర్ అసోసియేషన్ తరఫున, టీటీడీ ఉద్యోగుల తరఫున మా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ మరొక్కసారి టీటీడీ ఉద్యోగస్తులకు, భక్తులకు, ప్రజలందరికీ కూడా ముందస్తు సంక్రాంతి మరియు వైకుంఠ ఏకాదశి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. శ్రీ వెంకటేశ్వర పశువైద్య విశ్వవిద్యాలయంలో 13వ అంతర కళాశాలల క్రీడా సాంస్కృతిక పోటీలు ప్రారంభమయ్యాయి. తిరుపతి పశువైద్య కళాశాల ఆధ్వర్యంలో 6వ తేదీ నుండి 10వ తేదీ వరకు అంతర కళాశాల క్రీడా సాంస్కృతిక పోటీలు నిర్వహించడం జరుగుతుందని జయచంద్ర తెలిపారు. రాష్ట్రంలోని వివిధ కళాశాలల్లో నుండి విద్యార్థులు క్రీడల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పిల్లల్లో దాగి ఉన్న సృజనాత్మక శక్తిని క్రీడల ద్వారా వెలుగు తీయవచ్చని అన్నారు. పిల్లలు బాల్యం నుండే క్రీడలపై మక్కువ పెంచుకొని జాతీయ స్థాయిలో రాణించాలని ఆశాభావం వ్యక్తం చేశారు. వివిధ కళాశాలల నుండి క్రీడాకారులు 490 మంది విద్యార్థులు ఆయా పోటీలలో తలపడ్డారు. శ్రీ వెంకటేశ్వర వెటర్నరీ యూనివర్సిటీ దాని కింద ఈ ఇన్స్టిట్యూషన్స్ ఉంటాయి. దీంట్లో దగ్గర మన స్టూడెంట్స్ 400 మంది పార్టిసిపేట్ చేస్తారు. స్పోర్ట్స్, గేమ్స్, అంటే కల్చర్ ఈవెంట్స్ కూడా. దీనికి అఫీషియల్స్ కూడా మనము తిరుపతి నుంచి చాలా మంది గవర్నమెంట్ ఎంప్లాయీస్, ఇక్కడ బీపీడీ శ్రీ వెంకటేశ్వర వెటర్నరీ యూనివర్సిటీ బ్యాచిలర్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఆర్ట్ ట్రైనీసు, అదేవిధంగా లోకల్ గవర్నమెంట్ నుంచి జేమ్స్, అట్లే మెడికల్ కాలేజ్ ఫిజికల్ డైరెక్టర్ శరవణ, ఇట్లా చాలామంది దీంట్లో పార్టిసిపేట్ చేసి ఈ ప్రోగ్రామ్ని సక్సెస్ చేస్తారండి. ప్రమాదాలను కూడా రాజకీయం చేయొద్దని వైసీపీ శ్రేణులకు జనసేన నేతలు హెచ్చరించారు. రాజమండ్రిలో మొన్న జరిగిన గేమ్ చేంజర్ ఫ్రీ ఈవెంట్ షోలో హాజరైన ప్రతి ఒక్క అభిమానికి జాగ్రత్తగా ఇళ్లకు వెళ్లమని పదే హెచ్చరించిన 2 మెగా అభిమానులు మణికంఠ, చరణ్లు బైక్ ప్రమాదంలో అసువులు బాయడం పట్ల ఉప సీఎం పవన్ కళ్యాణ్ను వైసీపీ తొత్తులు విమర్శించడం బాధాకరమని జనసేన పార్టీ తిరుపతి నియోజకవర్గ ఇన్ఛార్జ్ కిరణ్ రాయల్ మండిపడ్డారు.
తిరుపతి ప్రెస్ క్లబ్లో మంగళవారం మీడియా ముందు జన సైనికులతో కలిసి కిరణ్ మాట్లాడుతూ ప్రమాదంలో మృతి చెందిన ఇరువురికి ఆ చిత్ర హీరో రామ్ చరణ్ 10 లక్షలు, పవన్ కళ్యాణ్ 10 లక్షలు, నిర్మాత దిల్ రాజు మరో 10 లక్షలు వారి కుటుంబాలకు ప్రకటించారన్నారు. రాష్ట్ర డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు, జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు జాగ్రత్తగా వెళ్ళండి, జాగ్రత్తగా వెళ్ళండి, జాగ్రత్తగా వెళ్ళండి, జాగ్రత్తగా వెళ్ళండి 50 సార్లు చెప్పుంటారు. వచ్చిన ప్రతి ఒక్కరింటికి చేరుకోండి, జాగ్రత్తగా వెళ్ళండి. నాకు ఈ ఆడియో ఫంక్షన్లన్నా బహిరంగ సభలన్నా నాకు భయం అదే. మీరు మీ కుటుంబానికి చాలా ఇంపార్టెంట్, అభిమానం వేరు. మీరు మీ కుటుంబానికి సభ్యులు చేరుకోవాలి, ఇంటికి చేరుకోవాలని చెప్పి పదే పవన్ కళ్యాణ్ గారు ఈసారి ఆడియో ఫంక్షన్ మనం చూసుంటాం రాజమండ్రిలో. జాగ్రత్తగా వెళ్ళండి అని చెప్తారు. ఎందుకంటే ఈ రాష్ట్రపు దరిద్రపు రోడ్లు ఇంకా కొన్ని సరిదిద్దుకోలేదు. ప్రభుత్వం వచ్చినాక ఇప్పటికే ఆల్మోస్ట్ కొన్ని రోడ్లు కంప్లీట్ చేస్తున్నాం. మేము సంక్రాంతి కల్లా అన్నీ పూర్తి చేస్తాం, ఖచ్చితంగా ఇచ్చిన మాట ప్రకారం చేసి తీరుతాం. కానీ ఇంకా ఫిల్టర్ చేయాల్సిన రోడ్లు ఇంకా కొన్ని ఉన్నాయి, ఎదుగుతున్నాం ఆ రోడ్లు కూడా. ఆ రోడ్లు బాగోలేదు. అర్ధరాత్రి సమయంలో వెళ్ళేటప్పుడు యాక్సిడెంట్లు అవుతాయి. నా గత ముఖ్యమంత్రి జగన్ ప్రభుత్వంలో చెత్త రోడ్లు వేసి ప్రజల ప్రాణాలతో ఆడుకుంటున్నారని చెప్పి పవన్ కళ్యాణ్ అనేకసార్లు చెప్పారు. వడ్డెర్ల ఆశాజ్యోతి వడ్డెర ఓబన్న 11వ జయంతిని ఘనంగా నిర్వహిస్తున్నట్లు వడ్డెర సంఘం రాయలసీమ అధ్యక్షులు దేవుళ్ల శ్రీనివాసులు వెల్లడించారు. విజ్ఞప్తి చేస్తున్నాము. నారా చంద్రబాబు నాయుడికి, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడికి, ఉపాధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారికి మరియు ఐటీ మినిస్టరు నారా లోకేష్ గారికి, విద్యాశాఖ మంత్రి గారికి మరి విజ్ఞప్తి తెలియపరుస్తున్నాము. ఇక మా తరపున నేను కొత్తగా నూతనంగా ఎన్నుకోబడిన గుంజి మదన్మోహన్ గారు తెలియపరిచింది ఏంటంటే, మా కులస్తులకు ఉన్న వనరులు కావచ్చు, గవర్నమెంట్ నుంచి ఏమేమి ఉన్నాయని తెలియపరుస్తూ వాళ్ళకున్న సమస్యలు పరిష్కారం దిశగా నేను నడుచుకుంటానని విజ్ఞప్తి చేస్తున్నాను. నారా లోకేష్ గారు ఐటీ శాఖ మంత్రి మరియు విద్యాశాఖ మంత్రి గారు ప్రజా వివరణ చేసి రాష్ట్రం మొత్తం తిరిగినప్పుడు ఆయన కూడా గుర్తించాడు. తెలుగుదేశం పార్టీ అంటే బీసీలు, బీసీలు అంటే తెలుగుదేశం పార్టీ అనే విధంగా ఆయన మమ్మల్ని గుర్తించి ఈరోజు వాళ్ళందరికీ మేము ధన్యవాదాలు చెప్తున్నాం. ఇదే విధంగా వడ్డెర ఓబన్న జయంతిని జనవరి 11వ తేదీ మన తిరుపతిలో జరుపుతూ అన్నదాన కార్యక్రమం మరియు ర్యాలీ ఇవన్నీ చేస్తున్నాం. మా సహ కులస్తులు ఉన్నారు బీసీలో 93 కులాలు ఉంటే వాళ్ళు కూడా రావాలని కోరుకుంటూ మా వడ్డెర కులాలకు సహకరించాలని కోరుతుంటూ జై వడ్డెర, జై తెలుగుదేశం. ప్రజా కళావేదిక వ్యవస్థాపక అధ్యక్షులు అరవ జయపాల్ ఆధ్వర్యంలో టంగుటూరి ప్రకాశం పంతులు మున్సిపల్ హైస్కూల్ నందు వ్యాస రచన పోటీలను నిర్వహించారు. ఈ విధంగా పిల్లల్లో మనం తెలుగు భాష పైన అవగాహన కార్యక్రమాలు ఏర్పాటు చేయడం మా ముఖ్య ఉద్దేశం. ఇందుకు సహకరించినటువంటి ఈ పాఠశాల ఉన్నత ఉపాధ్యాయులైనటువంటి హెచ్ఎం సార్కి, అదేవిధంగా మా కార్యక్రమాన్ని నిర్వహించినటువంటి తెలుగు పండిట్ అయినటువంటి వరలక్ష్మి గారికి, మరి కళావేదికి సహకరించినటువంటి మరి రాళ్లపల్లి రజనీ మేడం గారికి, కృష్ణవేణి మేడం గారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమం మరిన్ని కార్యక్రమాలు చేయడానికి సహకరించవలసిందిగా ప్రతి ఒక్కరిని కూడా మేము కోరుకుంటున్నాం. తెలుగు భాషని మరవకండి, మన మాతృభాషను విడవకండి. ఎంత స్థాయిలో ఉన్నా, ఏ స్థాయిలో ఉన్నా, ఈ ప్రపంచంలో మీరు ఎక్కడున్నా మన మాతృభాషకు విలువ ఇవ్వండి, మన మాతృభాషని కాపాడండి. మన మాతృభాష యొక్క మనము ముందుకు తీసుకెళ్ళడానికి కావాల్సిన సహాయ సహకారాలు అందించవలసిందిగా కోరుతున్నాం. గంప నాగేశ్వరరావు నేతృత్వంలో మెగా ఇంపాక్ట్ కార్యక్రమం తిరుపతి మహతి కళాక్షేత్రంలో వేడుకగా నిర్వహించారు. డాలర్స్ గ్రూప్ అధినేత దివాకర్ రెడ్డి ఆధ్వర్యంలో మంగళవారం తిరుపతి మహతి కళాక్షేత్రంలో మెగా ఇంపాక్ట్ కార్యక్రమం ప్రారంభమైంది. మొదటి రోజు గంప నాగేశ్వరరావు వ్యక్తిగత వికాసం ప్రసంగం విద్యార్థులను, ప్రేక్షకులను అలరింపచేసింది. రేపు బుధవారం వివి లక్ష్మీనారాయణ, కేవి ప్రదీప్ శ్రీపదం తదితర వ్యక్తులు ప్రసంగిస్తారని డాలర్స్ గ్రూప్ అధినేత దివాకర్ రెడ్డి తెలిపారు. ప్రపంచంలోని తెలుగు వారందరూ కూడా బాగా డెవలప్ అవ్వాలని చెప్పేసి కోరుకున్నటువంటి ఈ మెగా ఇంపాక్ట్ ఫౌండేషన్ అనేటువంటి గంప నాగేశ్వర గారు, వాళ్ళ టీం మేధావులందరూ కూడా తీసుకొని వచ్చి సార్ గారు ఈరోజు ఇక్కడ ఇంతమంది పిల్లలకి ఇక్కడ వాళ్ళకి చైతన్యం కోసం ఇక్కడ చేయడం చాలా సంతోషం. దీనికి ఎప్పుడు మీకు అందరూ తెలిసిన విషయమే, డాలర్స్ గ్రూప్ అంటే తిరుపతిలో ప్రతి దాంట్లో కూడా సహాయం దాంట్లో అంటే ఫస్ట్ డాలర్స్ గ్రూప్ ఉంటుంది. సో దానికనేసి ఈరోజు డాలర్స్ చారిటబుల్ ట్రస్ట్ ఇంత పెద్ద ప్రోగ్రామ్ ఇక్కడ ఆర్గనైజ్ జరుగుతుంది. సో ఇంత పెద్ద ప్రోగ్రామ్కి తిరుపతి సంబంధించిన ఇంపాక్ట్ సభ్యులు శ్రీధర్ సార్ కావచ్చు, రత్నాకర్ గారు కావచ్చు, నడ్డి నారాయణ గారు కావచ్చు, మునికృష్ణ గారు కావచ్చు, మునిలక్ష్మి మేడం కావచ్చు, బేగం గారు కావచ్చు, ఇతరు అందరూ మొత్తం సమిష్టి కృషితో ఈరోజు ఇంత పెద్ద ప్రోగ్రామ్ను ఇక్కడ చేయటం అనేది చాలా సంతోషంగా ఉంది.
ఇప్పుడు సిటీ ఎక్స్ప్రెస్ వార్తలు చూద్దాం. తిరుపతిలో కంచి కామకోటి పీఠం ప్రారంభించిన శ్రీ 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 చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి వారి 31వ ఆరాధనోత్సవాన్ని పురస్కరించుకొని శ్రీ మదాంధ్ర మహాభారత పద్య సుమార్చనను ఘనంగా నిర్వహించారు. దీని ద్వారా విద్యార్థుల్లో రామాయణ మహాభారతాల గురించి అవగాహన కలుగుతుంది. ఈ కార్యక్రమంలో జ్యోతి ప్రజ్వలన మరియు ప్రార్థనతో ప్రారంభించబడింది. ఈ కార్యక్రమంలో 6, 7, 8 మరియు 9వ తరగతి విద్యార్థులు మహాభారత పద్యాలాపన గావించారు. తదుపరి కార్యక్రమానికి అధ్యక్షత వహించిన భారతీయ విద్యాభవన్ తిరుపతి కేంద్ర గౌరవ సంచాలకులు మరియు కోశాధికారి ఎన్ సత్యనారాయణరాజు ప్రసంగిస్తూ శ్రీ 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 చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామి వారు నడయాడే దేవుడని, ఆయన జీవించి ఉన్నంతకాలం ఎన్నో ఆధ్యాత్మిక సేవలను అందించారని తెలిపారు. విద్యార్థులను ఉద్దేశించి పద్య పఠనం ద్వారా ధారణా శక్తి, ఏకాగ్రత పెంపొందుతుందని సూచించారు. తదనంతరం కంచి కామకోటి పీఠం వారు భారతీయ విద్యాభవన్ మరియు తెలుగు విభాగాన్ని అభినందిస్తూ జ్ఞాపికలను మరియు ప్రశంసా పత్రాలను అందజేశారు. పాఠశాల గౌరవ సంచాలకులు పద్యాలాపన చేసిన విద్యార్థులకు ప్రశంసా పత్రాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులు, పాఠశాల యాజమాన్యం, తిరుపతి కేంద్ర కమిటీ సభ్యులు, పాఠశాల కమిటీ సభ్యులు, పాఠశాల ప్రధాన ఉపాధ్యాయురాలు శ్రీమతి ఏ వాణిశ్రీ మరియు ఉపాధ్యాయ బృందం పాల్గొన్నారు. తిరుపతి లోకల్ బులియన్ మార్కెట్లో బంగారం, వెండి ధరలు ఎలా ఉంటాయి? 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 79,420 రూపాయలు. 22 క్యారెట్ల 1 గ్రాము బంగారం ధర 7,215 రూపాయలు. 1 కేజీ వెండి ధర 92,000 రూపాయలు. 1 గ్రామ్ రిటైల్ వెండి ధర 95 రూపాయలు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. సమగ్ర సమాచారంతో న్యూస్ విజన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.